హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ శరీరం విలువ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ రాజు భటులతో పాటు అడవిలోకి వేటకు బయలుదేరాడు. వేటాడుతూ వేటాడుతూ దారి తప్పాడు. సూర్యుడు పడమటి దిక్కుకు చేరిన రాజును భటులు కలుసుకోలేకపోయారు. బాగా అలసిపోవడం, రాత్రి అవడంతో రాజుకు విశ్రాంతి తీసుకోవాలి అనిపించింది. దారిలో ఓ జ్ఞాని కనిపిస్తే విశ్రమించడానికి వసతి కోరాడు రాజు. పక్కనే ఉన్న తన చిన్న గుడిసె చూపి అక్కడ నిద్రపోవచ్చని తెలిపాడు జ్ఞాని. రాజుకు కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ రాజ్యానికి రాజును. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి అన్నట్లు ఎక్కడున్నా నేను రాజునే అన్నాడు. జ్ఞాని నవ్వుతూ, మీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువని మరిచారు రాజా. మీరు మరికొద్ది దూరం వెళ్ళండి, ఇంకేదైనా వసతి దొరుకుతుందేమో అని చెప్పాడు జ్ఞాని. చీకటి పడుతోందని, దారి తెలియదని జ్ఞాని సహాయం కోరాడు రాజు. ఇద్దరూ నడక ప్రారంభించారు. పెద్ద గులాబీ తోట మధ్యన ఉన్న ఓ రైతు ఇల్లు వారికి కనిపించింది. ఇద్దరూ వెళ్ళి రైతుని కలిసి పరిచయం చేసుకొని విషయం వివరించారు. వారి రాకను ఆ రైతు స్వాగతించాడు. పాలు పండ్లు ఇచ్చి తినమన్నాడు. అక్కడికి 100 అడుగుల దూరంలో ఉన్న చిన్న కొలను వద్ద పడుకోవడానికి అనువైన స్థలాన్ని చూపాడు రైతు. నిద్రపోవడానికి బయలుదేరుతూ ఉంటే రాజుగారి చొప్పులు తెగాయి. వెంటనే జ్ఞాని రాజుగారి తెగిన చొప్పుల్ని ఇంటిలో ఉంచమని రైతుని కోరాడు. దానికేముందని చెప్పిన రైతు తానే స్వయంగా వాటిని తీసుకొని ఇంటిలో పెట్టించాడు. తెల్లారింది. రాజు జ్ఞాని ఇద్దరూ నిద్రలేచారు కళ్ళు నులుముకుంటూ. రాజు రాత్రంతా శరీరం విలువ గురించి మీరన్న మాటలే మెదలాడాయి. నేను రాజుని కదా, నా ప్రాణం పోయాక ప్రజలు నాకు ప్రాముఖ్యత ఇవ్వరా అని అడిగాడు. జ్ఞాని నవ్వి, మీరు నాకు సహకరిస్తే ఇప్పుడే రుజువు చేస్తాను అని చెప్పి రాజును శవంలాగా అక్కడే పడుకోమన్నాడు. జ్ఞాని రైతు దగ్గరకు వెళ్ళి రాజు చనిపోయాడని రాజమందిరానికి తెలిపి భటులు వచ్చేంత వరకు రాజు శవాన్ని ఇంటి వరండాలో పెట్టుకోమని కోరాడు. రైతు ఏమాత్రం కనికరం లేకుండా విసురుగా జ్ఞాని ముఖం మీదనే తలుపు మూశాడు. అది రాజ్యాధినేత శవం కదా, కాదంటావేమి అని అడిగాడు జ్ఞాని. రాజుదైనా భటుడిదైనా ఊపిరిపోయాక అది శవమే కదా, శవాన్ని ఎవరైనా ఇంటిలో పెట్టుకుంటారా అని కేకలేశాడు. అది కల్లారా చూసిన రాజుకు జ్ఞానోదయమయ్యింది. తెగిన చెప్పులకున్న విలువ కూడా ఎవరి ప్రాణం లేని శరీరానికైనా ఉండదని తెలుసుకున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, శరీరం విలువ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.